ఏందే బైక్ అడిగి వేస్తాను ఇంజన్ వేసేస్తా. పోయిరా పో, జీతగాన్ని పెట్టుకున్నట్టే కానీ ఇక రోజు నువ్వు పోంది తెల్లారది. ఏం చేద్దాం మరి. నమస్తేరా బాబు. నీళ్ళు అన్న పోతున్నాం అంటే పోయేది. రాధ వాడుతుంది ఇక. నేను నమస్తే రా, పేపర్ ఇరా. సైబర్ నేరాలపై సమరం. మంట చల్ల కూడా మంట మంటలేదా ఏం లేదే. నాచుపల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్. కూరగాయలు పోజే చదువుకోరారని కాలేజీ తోలితే వాడిని వీడు ర్యాగింగ్ చేసుడు, వీడిని వాడు ర్యాగింగ్ చేసుడు. ఏంటిదో ఇది. పంట దెబ్బతినడంతో 2 రైతులు ఆత్మహత్య. అయ్యో వచ్చింది. ఛాయ్ పట్టుకరా రాదే. ఈయనకో ఛాయ్ కావాలి. ఏం చేస్తుందో ఇది ఎప్పటికి పనే. ఛాయ్ ఇద్దామన్న యాదికే ఉండదు. కోటి దాటిన గిరి క్షేత్ర నిత్యాదాయం. ఇగో ఛాయ్ తెచ్చేదాకా ఆగుతూనే లేవు కదా. సురువటాను కదా, తొలిచుకోదేవో కొంచెం. నీకు బాగా వేడివేడిది కావన్నాయే. అయితే కానీ చిన్న తల్లి లేచిందానే. అది ఏడు ఎత్తది 9 అయ్యేదాకా లేవనే లేవదాయే. అబ్బో ఇద్దరు బయట ఉన్నారు కదా. 9 అయ్యేదాకా లేచి మాత్రం ఏం చేస్తే తీరా. అది లేచిందని అడిగిన, లేచిందని లేకుంటే లేదాను. మొత్తం నువ్వు ఇచ్చినాల్సే. నీ లెక్కన నీ బిడ్డ. నాకేంది నా బిడ్డకేంది? నా బిడ్డలు బంగారమే. ఓ బంగారం, అంత బంగారమే. హోటల్లో నమస్తే. నమస్తే. అరే ఊదలు, నీకు అంటే కోపం వస్తుంది కావచ్చు కానీ గీళ్ళకైతే ఇంటికాడి పని ఏడు చెప్తావు, బావి కడిపోయి పిండి ఎప్పుడు చల్తావురా నువ్వు? మళ్ళీ అట్నే సుత్తనే జామ్ పాడు చేయవు. ఏం జామ్ ఉన్నది నీకు? అట్లా కాదు పటేల, రాత్రి బాగా జ్వరం వచ్చింది. ఒక 2,000 ఇస్తే హాస్పిటల్ పోయేస్తా నేను. ఏంది జ్వరం వచ్చిందా నీకారా? చీకటి అయిందంటే తాగుడు, తెల్లని దాకా ప్యాకాటాడు, మళ్ళీ తెల్లారంగా వచ్చి పొట్టేలో జ్వరం వచ్చింది, ఒక 2,000 ఉంటాయేవా అని అడుగుడు. ఇక అంతే, ఇంకేమైనా పని ఉండదా నీకు? మా తాత ప్యాకెట్ ఆడి పైసలు అన్ని పోగొట్టుకున్నాడు. అవన్నీ రావన్నంటే ఎట్లా నువ్వు నాడన్నా అద్దా పటేల, మీరే చెప్పురి. ఆడుతావు మళ్ళీ సంపాదించుకోవాలి కదా నా ఆస్తి. నేను నీ తాత సంపాదించింది, ఇక నువ్వు సంపాదిస్తావు. మళ్ళీ ప్యాకెట్ ఆడి పైసలు సంపాదిస్తారట. అయినా డాక్టర్ నిన్ను తాగుతూ చస్తామని చెప్పింది కాదురా. తాగుంటే చస్తావురా మరి నువ్వు? తాగకపోతే నియంగానే చచ్చిపోయినట్టు అవుతుంది పటేల, ఎందుకో గానీ అందుకే తాగవాలి చెప్తాను. సరే గాని ఓదలు, ఆ ముఖమంతా గుంజుకపోయింది ఏమన్నా తిన్నావా? తినలేదు పటేలవా. ఆడేది తిన్నాడు, ఆ సరి కూడా ఉండొచ్చింది. తెయిపో గందులు తంతున్నది వేసుకొని తినిపో. సరే పటేల, తినిపోతా. ఓ నాడు తినిపో. తిండి దండుగా వీడు ఏం పని చేస్తాడని బువ్వ వీనికి. అయితే మే తీయరాదే. ఇక బువ్వ కడ కకృతి పడు ఎందుకు? తింటేనే పని చేస్తారు జీతగాళ్ళు. తీయరాదు బుక్కడు బువ్వతోటి ఏమైతుంది? సరే నా బిడ్డ లేచింది. ఇప్పుడు లేచి వచ్చినావా? పొద్దు పోయింది, గింత పొద్దు ఎక్కినాక వండుకుంటివి. కొంచెం చాయ్ పెట్టుకురావా అమ్మ ప్లీజ్. ఏంది చాయ్ పెట్టన్నా? ముఖం కడగవా ఏం కడగవానే? ఆ పాస్ నోటి ఎట్లా తాగుతావే చాయ్?
ఏవుకో నీకు తెలియదే ఈ కాలపోళ్ళు బెడికాయ పని మొహం కడగ ముందే తాగుతారు పట్టుకురాపో నీకేమెరికనే చదువు రానిపోతు. ఆ సరే గాని పెద్ద బిడ్డ కైషుకు ఫోన్ చేసినావా? ఎప్పుడొస్తుందట? చేసిందే 2 రోజుల తర్వాత వస్తానన్నది. అగో 2 రోజుల తర్వాత వస్తుంది అంటున్నావు ఏంది? 4 రోజులు ముందన్నారా అదేంది పండుగకు? అరే 4 రోజులు ముందు వస్తుంది నా బిడ్డ ఇటుకనే పోయినా అదే నౌకరు చేస్తుంది. వాళ్ళ ఆఫీసులో లీవులు దొరకద్దా? వాళ్ళ సార్ లీవ్ ఇయ్యద్దా? ఏంది వాళ్ళు లీవ్ ఇచ్చేది? సపరేక రాక మనకి ఏం తక్కువ ఉన్నదని నౌకరి చేస్తుంది. నౌకరు చేయకుండా నీతో పొలం పనులకు రమ్మంటారు నా బిడ్డను. నా బిడ్డ చదువుకున్నదే. ఏ ఊకో ఈడెరిగిన పిల్ల ఇంటి మీద ఉండాలి కానీ అక్కడికి పోయి హైదరాబాద్ పోయి నౌకరి చేసుడు అవసరమా? మందందరూ ఏమనుకుంటారు? వీళ్ళకి ఏం తక్కువ ఉన్నది, ఆడపిల్లని అంత దూరాన తోలుతాను అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అంటారు. ఎవరు ఏమనుకుంటారు నాకేందే? నా బిడ్డ నౌకరు చేసి సంపాదించి నాకు పైసలు వేయాలని కాదే. చదువుకున్నది. బాపు నేను నౌకరు చేస్తాను నా కాళ్ళ మీద నేను నిలబడతా అన్నది. మంచిది బిడ్డ అన్న. నా బిడ్డ ఏది చేసినా ఆలోచించేసి ఎత్తుదే. నాకు తలవంపులు వచ్చే పని ఏది చేయది. అయినా నీకు నౌకరు విలువ చదువు విలువ నీకేం తెలుస్తుంది? సపడే పోను నా బిడ్డనే అంటాను. ఇంకా మా గంతి బాగా అలసించుకుంటా. చూడు బిడ్డ దానికి ఏమో తెలిసినట్టు అక్కనే అంటుంది అమ్మ. దానికేం తెలుసే. ఓ వల్లి బిడ్డ నువ్వు మొహం కట్టుకొని చాదాగిపో. అబ్బా నాన్న ఇంకోసేపు పండుకుంటా. మొహం కట్టుకొని చాదాగి పండుకోరాదు బిడ్డ. వెళ్ళి కాలేజీ వెళ్ళేదే పో. నదిలో దిగి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన నేరేడుబల్లు ఎస్ఐ రవీందర్ సాహసం. అబ్బా తిన్నావారా? తిన్న పట్టేలా మంచిగా ఉన్నదా కూర? మంచిగానే ఉన్నది. ఇంకేమన్నా ఉన్నదా? ఏమి లేదు పట్టేలా. చదువుతావా? బొమ్మలు చూస్తాను కదా చదువు మొత్తం చదువు రాదు కదా పట్టేలా. నేను పోయి పిండి తల్లుకుంటా నువ్వు చదువు. బొమ్మలు చూస్తాను పట్టేలా. కొట్టు పట్టేలా ఏం తప్పు చేస్తాను అని కొడతారు మీరు. నాడు పిండి తల్లాడపా పోతానా పట్టేలా. నాడు ఓ దొంగ నిన్నెవరు నమ్ముతాడు? ఆడ పోయి నీడకు వన్నా పంట నేను కూడా వస్తాను. నాకు ఎక్కడ మీ ఇల్లు? ఇంకొంచెం దూరమే. కొంచెం దూరమేనా? ఈజీగా నడిచేద్దాంపా. మా ఊరు మొత్తం చూపిస్తే చూడు. బాగుంది మీ విలేజ్. చాలా బాగుంటుంది. ఇంకెంత దూరం ఉన్నది మీ ఇల్లు? ఇంకొంచెం దూరమే పారా. కాదు ఇంత దూరం కట్టినది మీ నాకు అర్థమవుతలేదు. నువ్వు వస్తాను అని తెలియక మూరాయి లెక్కలు నడుచుకుంటే తనకి ఇది పట్టుకో. నీ అవి కూడా చేత కదా పోరా. అమ్మాయి లక్షణాలు ఒక్కట్లేదు. చాలే బా ఇంకెంత దూరమే? కొంచెం దూరమే వచ్చేసినాంలే. అనవసరంగా తన మీ ఊరికి. దోమలు బాగా గుర్తాయి. ఇదేరా మా ఇల్లు. వచ్చిందా? నా జన్మ ధన్యమైంది. ఫస్ట్ టైం వస్తున్నావు కుడికాలు ఒకరు పెట్టరా. మా అత్తగారి ఇల్లు కుడికాయలు పెట్టేస్తా పన్నాడా. పటేలా ఎప్పుడే వచ్చినావు? ఇప్పుడే వచ్చినాం. కాలు కడుక్కోపోండి. కాలు కడుక్కోండి. ఈ సార్ ఎక్కడ సార్? నేను దోస్తు. సరే మీరు కూడా కడుక్కోపోరు సార్. మీరు కూడా కడుక్కోపోరు. కాదే అన్ని కొన్ని చూసినట్టున్నది. చిన్న పటేలా వచ్చింది. వచ్చినావా బిడ్డ? బాగున్నావా నాన్న? మంచిగున్నా బిడ్డ బంగారు తల్లి. నువ్వు మంచిగున్నావా? బాగున్నానే. బాగున్నావా వైషు? బాగున్నా. బాగున్నావా అమ్మ? బానే ఉన్నా బిడ్డ. నువ్వేంది ఆ ఇంటికి నన్ను పిచ్చి పిచ్చి కొట్టుకోపోతానే? నూనె పెట్టుకుంటలేవా? అమ్మ నువ్వు రాగానే స్టార్ట్ చేయకే అంత. ఇంటికి ఏమైంది పిచ్చిదానా? ఊరో డీల్ అవుతుందో అన్నం తింటలేవా బిడ్డ? నాన్న నువ్వు కూడా అమ్మ లెక్కనే స్టార్ట్ చేయకే. బిడ్డ పక్కగా అయితే బాధ అనిపించదు బిడ్డ. ఏంది వదలు రోజు రోజుకి యంగ్ అవుతున్నట్టున్నా. మనకి ఏమన్నా పని పాట బిడ్డ బాగా తింటాడు మంచిగా కూర్చుంటాడు. ఎంగులు ఎక్కువ కాకుండా ఏమవుతాడు? అయితే ఒక మంచి ఆర్టిని చూసి పెళ్లి చేసేద్దాం. మాకేవాళ్ళు ఇస్తారమ్మ గారు ఈ వయసులో. సిగ్గుపాటు నాకెవరు ఇద్దరు పడేలో అంటే ఇస్తే చేసుకుంటావా? ఎవరు సిగ్గుపడతాను పాపా ఆ బర్ల బెండకాయలు దీపా మాకు కానీ నాకెవరు ఇద్దరు పడేలో అంటాడు. నాన్న వీడు నా ఫ్రెండ్ అరవింద్. అవునా?
కాదు మిమ్మల్ని ఇక్కడ చూసినట్టు నాకు మా పటేలు పని పాట లేదు, ఎక్కడ పడితే అక్కడనే కనబడుతూనే ఉంటాడు. నాకే పని చేస్తాను పోరా, నా కళ్ళ ముందు కనిపించి నుంచి పోను వెళ్ళు నాడు. మీదే ఊరు బిడ్డ? మాది కోదలు. ఎండలో పడి బుక్కడు చల్ల పడి మిమ్మల్ని ఇక్కడ చూసినా నన్ను అడుగుతావు బిడ్డను. అమ్మా అన్నమే పెట్టుకోతా నాకు 13 తారీఖా? 13 తారీఖు అంటే 1, 2 ఇంకా 4 రోజులే ఉంది పెళ్ళికి. అవ్వ ఈ పెళ్లి పేరు మీద ఎట్లయినా 4 రోజులు వెళ్ళి తీయాలి. 2000 అడుగుతాం అయ్యా కట్నం వేస్తా అని. ఏంద్రా ఏమంటున్నావేంద్రా? నేనేమన్నా అమ్మా అన్నమే అంటానవా? అసలు ఎట్లా తెలిపితే పువ్వు నాకు అర్థం కాదు. గట్లా అంటానేంది బాబు? మరి ఏం పని చేస్తాను నీకు పువ్వు అరుగుతుందిరా? ఏం చేస్తారు సార్ తిన్నాక? మళ్ళీ తిరుగుడు, తిరిగి వచ్చి మళ్ళీ పండుడు. అంటే తినుడు తిరుగుడు పండుడు, ఇంత మించి ఇంకోటి లేదు. కాదురా ఇంకా ఫ్యాన్ ఖరాబ్ అయిందిరా అని రిపేర్ చేసుకురా 300 ఇస్తే పట్టుకొని పోయినావు, దోస్తులు తినిపించావు, తాపించినావు, కథ పలువురు తిరిగి వచ్చినావు. ఏమైందిరా? ఫ్యాన్ ఏదిరా అంటే బాబు నేను చదువుకున్నోని, నేను ట్రిపుల్ చేసినా బీటెక్ చేసినా మన పని మనం చేసుకోమంటివి. అటు ఆ వైర్లు అక్కడ కుప్ప పెడతవి, ఇటు ఈ వైర్లు ఇక్కడ పెడతవి. ఇది ఇంత కిందికి ఏలాడుతుంది వైరు? కరెంట్ సర్కిట్లో పెట్టేది మాకు. దానికి పాసరాత్గా అతుక్కోలేదు. నువ్వు అతుకు పెడితే అతుక్కోలే. కొంచెమని సిగ్గుండాలి చెప్పడానికి. అసలు నీకు తిండి ఎట్లా వంటికి పడుతుందిరా నాకు అర్థం కాదు. నేనేమన్నా మా సారు తింటాడు పంటాడు నాకు అంతే, ఇంకేమన్నా వాడు అడగడానికి సరే వేసుకురమ్మని నువ్వు తీసుకొస్తాను సరే. మనం అది తిన్నాం కదా, వాడు తినద్దా? అది తినేం పని చేస్తారు సారు? సార్ ఏ నౌకరికి పోతాం సార్ తిన్నాక? ఏ ఆఫీస్లో సార్ మీరు చేసిన నౌకరి అనద్దు. నువ్వు ఇచ్చిన గౌరవేనే వీని చదువుకి ఎంత అని తెలుసానే? 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా, నీకు పెట్టిన ఖర్చు బర్లంగా ఉన్నా కూడా మంచిగా పాలించావి. వాటితోనే 10 రూపాయలు సంపాదించుకుంటాం. ఏం లాభం లేదు వీని పెట్టుబడి పెట్టలేదు. నవ్వుతూ కూడా అక్కడ నువ్వు ఒక్క 4 అని కళ్ళలో పెట్టుకుంటావు, వాడు తింటాడనే వానిబడి పడతావు. నీకేమైనా తలకే పని చెప్తున్నా? అరే నా బిడ్డ చూడే నేను చెప్పినట్టున్నది ఇలా నౌకరు చెప్తాంది. వీడు ఇంటా నన్ను చెప్పినట్టు ఆ బీటెక్ ఫెయిల్ అయినావు, తింటాను పంటాను తిరుగుతాను. ఇంకేంది? కరెంట్ వైర్ చూడు, అవో అక్కడ అది ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది, అక్కడ అది ఉన్నది. చిచి 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 నీకు ఎంత చెప్పినా గంతేరా. నీకు చెప్పడం కన్నా గోడ చెప్పింది సమానవరా. ఇంకా సరే కానీ 2000 కావాలి. ఎందుకు సార్? ఏం పని చేస్తారు సార్ 2000 తోటి? సప్లీ కట్టాలి. సప్లిమెంట్ ఏంటి సార్? ఎగ్జామ్ కు సప్లిమెంట్. ఇట్లా ఎన్నిసార్లు కట్టాలి సార్? సంపదని ఓరంగా వస్తే 2000 రూపాయలు కడితే లాభం ఏంది? ఆ పరీక్ష ఫీజు కట్టిన మందు అన్న పేపర్ నింపేస్తావా? లేదు. అసలు పరీక్షలు రాత్తలేవు. నేను నింపేస్తాను, వాళ్ళే ఫెయిల్ అవుతారు నన్ను. మనం మంచిగా రాస్తాను కానీ నీ పేపర్ దిద్దే సార్లే పాస్ చేస్తలేరు. అంటే వాళ్ళకే చదవత్తలేదా రా? నీకు చదవత్తుందో వాళ్ళకి చదవత్తలేదు. ఈసారి అయితే కాకపోతే వీడైతే పరీక్షలు మంచి రాస్తున్నట, వాళ్ళే పాస్ చేస్తలేరట. చెప్తే నవ్వుతున్న వాళ్ళకని చెప్తే వీడు పరీక్షలు మంచి రాస్తే దిద్దే సార్లు మంచిగా దిద్దుతున్నారట, వీని పేరు చేస్తానట. నీకు మనకి నవ్వుతున్నా నువ్వు ఉన్నాయి పంచాయతీ లేదు. కొంచెం ఉండాలి తలకే గాడికి. ఇగో రే ఒకటి చెప్తాన్నా, ఇంకో 4 రోజులకు ఎట్లా బండి పట్టుకోదా అనుకుంటున్నా ట్రాక్టరు. నువ్వు వానికి సప్లిమెంటరీలో పాస్ అయినా అనుకో ఓకే పర్వాలేదు. లేకపోయింది అనుకో మరి బండికి డ్రైవర్ లేదు, నువ్వే డ్రైవర్ బిడ్డ. ఇక అంత మించి ఇంకేం లేదు. మేము మంచిగా మేము నీ కొడుకు నువ్వు బాస్ అప్పుడేక అయ్యా కూర మంచిగా కొంచెం ఉప్పు తక్కువ. రేపు మంచిగా ఆడితే రేపు పొడుగుడ్డు పెడతా నువ్వు తిని బిడ్డ. ఇప్పుడు సరే కానీ బీపీ టాబ్లెట్లు వేసుకోలేడా? డబ్బా మీద మీ అయ్యగంతే. అర్జెంట్గా ఈ బీపీ రోగంకి ఏదో మందుగా పెట్టాలి, లేకపోతే వీళ్ళు మనకు మీద పడేటట్టు ఉన్నారు. నువ్వు తిని కొడుక పెరుగుండి పెరుగు తీసుకురా ఫ్రిడ్జ్లోకి. నేను చెప్తా తినది. అసలు ఏమనుకుంటాడు మా అయ్యన గురించి? ఫ్యాన్ రిపేర్ చేయాలి అలా 3 సంవత్సరాలు భూమి అట్లనే ఉన్నట్టు మీద. ఎట్లా రిపేర్ చేయాలి? ఇంజనీర్ అని చూపించుకోవాలి. నీ అసలు పులింది కత్తింది
ఏం చెప్తావురా? రిపేర్ ఇస్తానా ఏంటిది? ఫ్యాన్. అది ఖరాబ్ అయిన ఫ్యాన్ కాదురా, మోటార్ అమ్మిన దాన్ని. మోటార్ లేని ఫ్యాన్ ఎట్లా అయితే రిపేర్ చేస్తే? ఓర్ని, నువ్వు బీటెక్ స్టార్ట్ అయినప్పుడు ఖరాబ్ అయిన ఫ్యాన్ అది 3 ఏళ్ళే మూలపడి దాన్ని తీసుకొచ్చి ముంగటేసి రిపేర్ ఇస్తానంటాను ఏంటంటే నువ్వు. అసలు ఇక తలకే పని చేస్తాను అదిరా. అది ఖరాబ్ అయిన ఫ్యాన్ అమ్మకుండా ఉండేది ఎందుకంటే మా అత్తగారు పెట్టిన కదా అని గుర్తింపుగా దాని అట్లా పక్కన పెట్టినా కదా. దీని ఎంబడి పడుతున్నావు, ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఎంబడి పాడు, టీవీ ఎంబడి పాడు. గిట్ల చేస్తే ఇంజనీర్ అవుతావా నువ్వు? అరే ఇంజనీర్ చదివి గింది కారా నువ్వు అయితే? ఏంది బాబు ఏది చేసినా ఏదో ఒకటి అంటావు. ఈ రేషానికి ఏం తక్కువ లేదు ఎవరా? ఏం మనిషి నాకు అర్థం కాదు. ఛీ వేస్ట్ నువ్వు. మా ఫ్రెండ్ ఎందుకు ఏమైంది? నీకు ఆర్డర్ లెవెల్ సోపతులు కాదా తీసుకొచ్చిన? వంటి ఫీల్ అవుతాను నీకు. నీకు మొగోళ్ళు లెవెల్ సోపతిగా లేరా? లేరు. ఇదేరా మా మామయ్య వాళ్ళ ఇల్లు. ఇదేనా? నీ పేరేం పేరు? అరవింద్. అరవిందే గాని ఖామోష్ ఉండు. సరే. ఎప్పుడు వచ్చినా? పొద్దున్నే వచ్చిన. బాగున్నారా? బాగానా? తమ్మించాను. నువ్వు బాగున్నా. ఈయన వాళ్ళు? ఈయన మా ఫ్రెండ్, నాతో పాటు ఆఫీస్ లో పని. నమస్తే. ఏం పేరు నాన్న? ఏందిరా నెట్టెత్తనవేదిరా గాడిది? బుద్ధుని అరకొచ్చేమన్నా మీద పట్టావురా? ఏం పేరు నాన్న నీ పేరు? అరవింద్. ఏం చేస్తాను? నేను ఇక్కడ వీళ్ళ కంపెనీ చేస్తాను. ఏం చేస్తాను నాన్న ఇప్పుడు నువ్వు? హైదరాబాద్ లో జాబ్ చేస్తాను నేను. జాబ్ చేస్తానవా? ఎంత జీతం? 40-50 వేలు వస్తుంది ఆమె. 40-50 వేలు? మా మంచి చదువుకున్నాను, మంచి నౌకరీ చేస్తాను. నీకెంత వస్తుంది నా జీతం? ఒక 30 వస్తుంది. నీకు 30 వస్తుందా? పర్వాలేదు. ఒక గిట్లు ఉండాలి. పిల్లలంటే పుడితే ఒక గిట్ల పుట్టాలి, గిట్ల మంచిగా చదువుకోవాలి, గిట్లు ఉండాలి. ఏమి లాభం ఉన్నది మా దొరతోటి? తింటాడు పంటాడు. ఏమని అంటే నేను ట్రిపుల్ ఈ చేసిన అని ఇంట్లో ఆ ఫ్యాన్ రిపేర్ చేస్తాడు, బుగ్గలు రిపేర్ చేస్తాడు, ఆ వైర్లో కోదాలు కొడుతానికి ఇస్తాడు, కొత్త పర్ణం అంటాయి. ఏం పనికిరా భూమి మీద పుట్టి? చిచి నీకు ఇడి తిడతానే గడుతున్నావురా. నువ్వు చదివిన ఏంటిరా? బీటెక్ చదివిన ఏంటిది? సాటు పోయి బీడీలు లేవడం పని కథ తప్ప దేనికి పనికి రావు. కుర్చీ తెప్పనాడు, కుర్చీ తెప్పారా? అయ్యేదా కూర్చుందా? చూసి నేర్చుకో, కావాలని చూసి నేర్చుకో. అటు కూర్చో, ఇటు కూర్చో. నువ్వు ఇటు కూర్చుందా? అటు కూర్చో. ఓయ్ మంచిగా లేదా కొన్ని? ఏంద్ర కాడ కూర్చుంటాను? నా కోడల పక్క పండు కూర్చున్నా అర్హతున్నా? అరే నీకు అంత మంచిగా మీరు బాగున్నారా? అమ్మ మంచిగా ఉన్నారా? దేనికి సరిపోతావు? నా ఖాళీ గొడుకు సరిపోవు నువ్వు. నాకు మంచిగా బిడ్డ. బాగున్నారా? మా ఫ్రెండ్ అత్తమ్మ నాతో పాటు పని చేస్తాం. ఇంకా పోజులే తప్ప ఏం లేదు. అవ్వా నీకు బాయ్ కాడికి పోయేస్తా, పని ఉన్నది. రే బాయ్ కాడికి పోయేద్దాం పన్నాడు. నేను రాను. ఆ చదువు చక్క చదవకపోతే బాయ్ కాడ పని చేసుకోకపోతే ఎట్లా బతుకుతావురా? నేను పోయేస్తా బిడ్డ బాయ్ కాడికి. పోయా ఏ ఊకోయే. ఇగో నా కోడలు చూసి నేర్చుకో. చెప్పు. ఇగో ఏం చెప్తాను? నౌకరీ చెప్తాను. 50,000 రూపాయలు జీతం నెలకు. ఎప్పుడు అత్తావా బిడ్డ? చూస్తారా? సరే. వాస్తవానికి హైదరాబాద్కు పల్లెటూరు వాతావరణం తేడా బాగుంటది బిడ్డ. చూస్తూ పడద్దా? నువ్వు కూడా వస్తావా నాన్న? నేను కూడా వస్తా. నువ్వెట్రా? నేను కూడా బాయ్ కాడికి వస్తా. చెప్పులు చేతిలో పట్టుకోరా? వేసుకుంటారా? మనిషివేనా నువ్వేమన్నా? చెప్పులు చేతిలో పట్టుకుంటాను. నువ్వెందుకు బాయ్ కాడికి మరి? నీకు బురదలో దిగబడుతుంది బాపు. ఆహా, ఈ సారు బురదలో బాగా ఉరుకుతాడు కావచ్చు. బాయ్ అంటేనే దాని ముఖం చూడవు, దాని దిక్కు చూడవు. ఇప్పుడు చెప్పులు చేతిలో పట్టుకుని వచ్చి బాబు నువ్వు బురదలు దిగబడతావు బాబు నీ అత్త అంటున్నావా? ఇదివరకు రానంటే కదరా? ఏమైతుంది? నువ్వేందే వాని కథ ఊకే? ఒక్క కొడుకు వాని కళ్ళలో పెట్టుకుంటావే. సరే తప్పిట్టి తప్పైతుంది దాన్ని. పోయిరా పొల్లాలని అని చేస్తా నీకు. ఇగో ఈ మిర్చింది ఈ పత్తి మనదేరా. ఇగో పల్లెటూరు వాతావరణం అన్నారు కదా, సిట్లు ఇటువంటి దొరకదు. మంచిగా చూడండి.
బాయ్ కాడు వెంజన పెట్టా బిడ్డ. సరే మామయ్య పోయిరా. నీకేం పని లేదానే చక్కగా ఇంటికాడ కూర్చుంటాం అనవసరంగా తీసుకొని వచ్చినావు. ఏమంటలా అరా ఇట్లాంటి వాతావరణం అలా కనిపిస్తుంది అరా పిచ్చి. మీ ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళన్నీ వస్తాయి. పొద్దునేమో అంటే అది ఇంత పొడుగు నడుస్తా అంత పొడుగు నడుస్తాడు. ఐషు నువ్వు జాబ్ చేసేది ఏ కంపెనీలో? విప్రోలే బావా. ఓ విప్రోనా? నేను కూడా చేద్దాం అనుకుంటున్నా ఐషు. జాబ్ నువ్వు? అవును. అవునా? మీ బావ పాస్ అయినా? చెప్పు. పాస్ అవుతాం బ్రో. అవును బ్రో, సారీ ఐఎమ్ అరవింద్. హేమానంద్. థ్యాంక్ యూ. ఎట్లా పరిచయం బ్రో? నా ఆఫీస్ లో కొలీగ్ వీడు. అవునా? కాదు బావా, మామయ్య ఎందుకు బాధ పెడతావు? మంచిగా ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా, ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? నేను కూడా చేద్దాం అనుకుంటున్నా ఐసు, కానీ జాబే ఇస్తలేరు. లైఫ్ సీరియస్నెస్ తీసుకో బావా. కాదే మీ బావ ఏంది అందంగా ఉంటాడు, హైట్ ఉంటాడు అనుకున్నా, చండాలంగా ఉన్నాడు. మా బావకి ఏమైంది? అను పెద్ద అందంగా ఉన్నావులే, ఏదో కర్ర ఫేస్ వేసుకొని. అర్ధరావతి కూడా నాలాగే పుట్టిగానే ఉంటుంది బ్రో, కానీ దాన్ని తాకి చూడు ఎన్ని పంచాయతీలు అవుతాయో ఎన్ని గొడవలు అవుతాయో. అరే వా, డైలాగ్ ఇరగదీస్తాడు. షార్ట్ ఫిల్మ్ తీసేదా బ్రో సెల్లు పట్టుకుని వీళ్ళ? అయినా నాకు ఒక డౌట్, నువ్వు గుమ్మడి కొండలో మంచిగున్నావు బ్రో ఒక దగ్గర, ఒత్తిరా ఏం చిన్నప్పుడు నేను ఒత్తిరా? ఆయన ఫస్ట్ వీడియోడే, నేను ఫస్ట్ ఊళ్ళకి వెళ్ళిపోమాను. ఆయన వానికి నీకు ఫ్రెండ్షిప్ ఏంది? నువ్వెట్లున్నావు వాడు ఎట్లున్నాడు, ఏదో కర్ర ఫేస్ వేసుకొని. అరే ఆపండి రా మీ ఇద్దరు. సరే మాట్లాడుకో. ఓకే బ్రో సారీ. కాదు ఇప్పుడు ఏమైనా అనిపించిందా? అనిపించింది, నిన్న ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది బ్రో. నాకు కూడా అదే అనిపిస్తుంది బ్రో. సరే మీరిద్దరు మాట్లాడుకోరి. సరే అని వైషు, నీకు కూడా అడుగుదాం అనుకుంటున్నానే. చెప్పు. మనం పెళ్ళి ఎప్పుడు వేసుకున్నావు? పెళ్ళా? నువ్వు ముందు సెటిల్ కావచ్చు కదా బావా, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. నువ్వు కూడా అయింది నాన్న లెక్కలా? ఇట్లా కాదు బావా, సెటిల్ అయితే మన లైఫ్ బాగుంటది కదా. ఆయన సెటిల్ అయితేనే పెళ్ళి వేసుకుంటావా? అయ్యో అట్లేం కాదు బావా, అయినా మా అమ్మ నాన్న ఇష్టం, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. నువ్వు ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టు, ఇవన్నీ తర్వాత. ఓ